నారాయణ 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 నారాయణ. ఏమిటి? వీడికి ఊర్ధ్వలోక ప్రాప్తా? అసలు వీడి చరిత్ర ఏమిటి? అన్న, ఒక్క ముద్ద అన్నం. ఏందిరా ఊళ్ళో అడుక్కునే వాళ్ళందరికీ నేనే దిక్కా? పోండి బయటకి! అయ్యా, మా ఊరి గుడి నిర్మాణానికి మీ వంతు సహాయం చేయండి. అయ్యో, నా దగ్గర డబ్బులున్నాయారా? ఉంటే నేనే ముందుగా ఇచ్చేవాడిని. ఇప్పుడు పరిస్థితి బాగోలేదు. సరే అయ్యా, మీ ఇష్టం. ఇంత ఇల్లు ఉంది, ఇంత ఆస్తి ఉంది, చిల్లిగవ్వ కూడా రాల్చాడు. ఇలాంటి వాళ్ళు చివరికి నరకానికే పోతారా? అయిపోయింది, అందించాలా? బతికినన్నాళ్లు దారిద్ర్య బాధ అనుభవించిన ఆ దరిద్రుడు ఒక దానంగాని ధర్మంగాని చెయ్యలేదు. గుళ్ళు గోపురాలు కట్టించలేదు. అలాంటివాడికి ఊర్ధ్వలోకాలు ఎలా వచ్చాయి? బ్రహ్మదేవుడు ఇంత తప్పుగా ఎలా రాశాడు? ఈ ప్రశ్నకి సమాధానం ఆయనే తీర్చాలి. నాన్నగారు, ఈ గర్భదరిద్రుడు ఎలాంటి పుణ్యకార్యాలు చెయ్యలేదు గదా, మరి వీడి తలమీద ఊర్ధ్వలోక ప్రాప్తి కలిగేటట్టు అబద్ధం ఎందుకు రాశారు? అబద్ధం ఎలా అయింది నాయనా? ఈ పుర్రెని ఈ లోకానికి నువ్వే స్వయంగా తెచ్చావు గదా? అవును నారదా, భూలోకంలో ఆ పుర్రెను చూసినప్పుడు సత్యాన్ని తెలుసుకోవాలనే తపన, ఇవన్నీ నీలోని కరుణ వల్లే పుట్టాయి. నీవు దానిని అపహాస్యం చేయలేదు, తృణీకరించలేదు. సత్యాన్ని తెలుసుకోవాలని భావించి దానిని స్వయంగా ఇక్కడికి తెచ్చావు. నేనే తెచ్చానా? సజ్జనుడి స్పర్శ కూడా పుణ్యఫలాన్ని ఇస్తుంది. నీ వంటి మహాత్ముని చేతిలోకి వచ్చిన ఆ పుర్రెకు నీ సాన్నిధ్యం వల్లే ఊర్ధ్వలోక ప్రాప్తి కలిగింది. నారాయణ నారాయణ. కథ నచ్చితే లైక్ చేయండి, మిత్రులతో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.